హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ns200. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు. ప్రోటైపర్ హ్యాండిల్ అయితే ఫిక్స్ చేయబోతున్నాం మన బైక్ కి. బేసిక్ గా అయితే చాలా మంది ns బైక్ ఉండే వాళ్ళు డ్యూక్ 250 గానీ 200 గానీ హ్యాండిల్స్ అయితే ఫిట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రోటైపర్ హ్యాండిల్ అయితే ఇంతవరకు ఎవరు ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసినా కూడా జస్ట్ షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్ లో. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మరి నువ్వెలా ఫిక్స్ చేసావు బ్రో అంటే మీకు చాలా ఈజీగా అయితే ఈ రోజు నేను చూపిస్తాను ఎలా ఫిక్స్ చేసుకోవాలో. సో ఇదే మెథడ్ యూజ్ చేసి మీరు డ్యూక్ 250 హ్యాండిల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ప్రోటైపర్ హ్యాండిల్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా మంది డ్యూక్ 250 హ్యాండిల్ ప్రోటైపర్ హ్యాండిల్ ఒకటే అనుకుంటారు. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది దానికి దీనికి. బేసిక్ గా ప్రోటైపర్ హ్యాండిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆఫ్ రోడింగ్ రేసింగ్ బైక్స్ ఉంటాయి కదా, సో అలాంటి బైక్స్ కి అయితే ప్రోటైపర్ హ్యాండిల్ అయితే యూజ్ చేస్తారు. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ చేసి వారం అయితే ఉంది. సో వారం తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచి హ్యాండ్లింగ్ అయితే ఉంది. సో నేను మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను ఒకసారి బండి డ్రైవ్ చేసి. చాలా మంచి హ్యాండ్లింగ్ అయితే ఉంది బైక్ది. సో ఎలా ఫిట్ చేయాలో చూసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్లో అయితే బైక్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఏంటబ్బా వీడియో స్టార్టింగ్లోనే డ్రిల్లింగ్ చూపిస్తున్నాడు అనుకోకండి. నేనైతే దీనికి ప్రోటైపర్ హ్యాండిల్ వచ్చింది కదా, సో దానికి హోల్డర్స్ అయితే వస్తాయి రెండు. ఆ హోల్డర్స్ అనేవి మన ఎన్ఎస్కి అయితే ఫిట్ కావు. సో ఎన్ఎస్కి ఫిట్ కావాలంటే దాంట్లోకి డ్రిల్లింగ్ అయితే చేపియాలి. సో నేను డ్రిల్లింగ్ అయితే చేపిస్తున్నాను. సో ఇది మీకు బయట ఎక్కడైనా కమలానగర్ సైడ్ కూడా చేస్తారు. సో నేను డ్రిల్లింగ్ చేయించాను చూడండి, ఇలాగైతే ఉంటుంది. సో మామూలుగా అయితే అక్కడ రౌండ్ షేప్లో ఉంటుంది, కానీ నేను ఫ్లాట్ చేయించేసి డ్రిల్లింగ్ చేయించాను. దీనికి నాకు ఒక 30 రూపీస్ అయితే తీసుకున్నారు. సో రెండింటికి అలాగే చేయించాను. ఇంకోటి వచ్చేసి మనకి ఒక 30 నెంబర్ది 8 ఇంచ్ బోల్ట్ 4 ఇంచ్ బోల్ట్ అయితే కావాలి. సో 4 ఇంచ్ బోల్ట్ అయితే తీసుకోండి. సో ఇది రెండు కావాలి మనకి, రెండు సైడ్లకి రెండు కావాలి. సో అలాగే మనకి ఒక మూడు వాచర్స్ అయితే కావాలి. అంటే ఒక సైడ్కి 3 వాచర్లు కావాలి. టోటల్గా 6 వాచర్స్ అయితే కావాలి. సో వాచర్స్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఫిట్ అయ్యే నట్టు, అంటే దానికి కాకుండా దానికన్నా లూజ్ ఉండే నట్టు ఒకటి తీసుకోండి. సో అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఒక రాడ్ తీసేసుకొని కింద నట్ వేసేసి 3 వాచర్లు అయితే కింద వేసేసేయండి. సో మనము బైక్ హ్యాండిల్ అయితే రిమూవ్ చేయాలి కదా. సో నేను రిమూవ్ చేశాను కానీ ఆ వీడియో అయితే రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముందైతే లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఆ గ్రిప్పర్ అయితే లాగేయచ్చు చేత్తోనే. సో మళ్ళీ ఆ క్యాలిబర్ రిమూవ్ చేయాలంటే మనకి కంట్రోలింగ్ యూనిట్ లైట్ది. సో ఈ వెనకాల సైడ్ చూడొచ్చు మీరు, పైన ఒక స్క్రూ ఉంటుంది, కింద ఒక స్క్రూ ఉంటుంది. ఈ రెండు మనం రిమూవ్ చేసుకున్నామంటే ఆ క్యాలిబర్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే క్యాలిబర్ వచ్చాక మామూలుగా అయితే ఒక రాడ్ అయితే అడ్డం ఉంటుంది, అది పైకి కిందికి కదలకుండా ఈ సైడ్ అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి క్లచ్ అయితే రిమూవ్ చేయొచ్చు. మామూలు కంపెనీ వాళ్ళు ఇచ్చినది అయితే పైన ఉంటుంది బోల్ట్ అనేది, దీన్ని నేను సపరేట్ కొనుక్కున్నా కాబట్టి కింద ఉంది. సో రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే రిమూవ్ చేయాలి. వెనకాల 2 స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూస్ 2 రిమూవ్ చేస్తే మనకైతే ఇంజన్ కిల్ స్విచ్ క్యాలిబర్ అయితే వచ్చేస్తుంది టోటల్గా బయటికి. సో ఇక్కడ వచ్చేసి యాక్సిలరేటర్ వైర్ అయితే ఉంటుంది, ఆ వైర్ని కొద్దిగా లూజ్ చేసుకొని రిమూవ్ అయితే చేసేయాలి. సో ఇది మనకైతే ఓల్డ్ స్టాక్ అంటే బైక్ వచ్చిన హ్యాండిల్స్. సో దీనికి ఒక హోల్ ఉంది చూసారా. సో ఇలాగైతే మనం ప్రోటైపర్ హ్యాండిల్కి అయితే ఒక హోల్ అయితే పెట్టించుకోవాలి. మీకు చూపిస్తా చూడండి ఒకసారి హ్యాండిల్ దగ్గర. సో మనకి ఇక్కడ ఉంటుంది కదా, సో మీకు చూపిస్తాను చూడండి. ఈ 2 రిమూవ్ చేసేసాక మనకి ఒక రాడ్ లాగా అయితే ఉంటుంది, అక్కడైతే హోల్ ఉంటుంది కరెక్ట్గా. సో ఆ హోల్ ప్రకారం మనం చేయించుకోవాలి. ఆ మెజర్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. సో స్టాక్ హ్యాండిల్ అయితే తీసుకోండి, అది కూడా ఎలా రిమూవ్ చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. సో తీసుకొని సేమ్ ప్రోటైపర్ హ్యాండిల్కి కరెక్ట్గా ఇట్లా పెట్టేసి హోల్ ఎక్కడుందో కరెక్ట్గా చూసుకొని ఆ హోల్ దగ్గర అయితే హోల్ పెట్టించేసేయండి. సో మీరే డ్రిల్లింగ్ మిషన్ ఉంటే ఓన్గా చేసుకోవచ్చు, లేకుంటే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే హోల్ పెట్టాలి. మళ్ళీ క్యాలిబర్కి అయితే పెట్టద్దండి హోల్, లోపల ఐరన్ రాడ్కి అయితే పెట్టాలి. సో దీన్ని హ్యాండిల్ ఎలా రిమూవ్ చేయాలంటే స్టాక్ హ్యాండిల్ ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ, టోటల్ 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ 4 స్క్రూస్ రిమూవ్ చేసినామంటే సో టోటల్గా మనకైతే వచ్చేస్తుంది. సో మీరు చూడొచ్చు నేను రిమూవ్ చేశాను. ఇది రికార్డ్ అయింది అనుకున్నా కాబట్టి కాలేదు. సో ఇలాగైతే ఉంటుంది మనకి. సో ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి కదా, 2 రిమూవ్ చేసేసి వచ్చేస్తుంది. ఇంకా ఆన్ ఆఫ్ స్విచ్ మనం ఫిట్ చేసుకునేది వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రింబోది, అది కూడా రిమూవ్ చేసేయచ్చు. సో నేను మొత్తం రిమూవ్ చేసేసి మీకు చూపిస్తాను చూడండి. సో టోటల్గా అయితే రిమూవ్ చేసేసాను. సో ఇదైతే మన కంపెనీ స్టాక్ హ్యాండిల్. సో పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చిన్న ప్రాసెస్సే. మీరు కొద్దిగా డ్రిల్లింగ్ ఒకటి చేయించుకుంటే సెట్ అవుతుంది. సో నేనైతే మొత్తం రిమూవ్ చేసేసాను చూడండి. సో మన హ్యాండిల్ హోల్డర్ అరేంజ్మెంట్ అయితే చూడండి. సో ఇక్కడ నేను ఒక వాచరే ఫిట్ చేశాను, ఇంకో 2 వాచర్స్ అయితే ఫిక్స్ చేస్తాను ఇప్పుడు. సో ఇలాగైతే మనం అరేంజ్ చేసుకోవాలి దాన్ని. ఒకవేళ మీకు మధ్యలో ఐరన్ రాడ్ కానీ దొరకకపోతే ఏదైనా గ్యాప్ కోసం ఒక చిన్న పైప్ లాంటిదైనా ఫిక్స్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. మీరు ఏదైనా హార్డ్వేర్ షాప్ తీసుకెళ్ళి మన వీడియోలో స్క్రీన్ షాట్ తీసి చూపించినా కూడా వాళ్ళు మీకు ఇస్తారు.
సో ఇలాగైతే ఫిక్స్ చేసేసుకున్నాను చూడండి. సో మీరు చూడొచ్చు పైన ఒక రాడ్, కింద నట్టు, 3 వాచర్లు. సో ఇలాగైతే ఫిక్స్ చేసేసుకోండి. నేను టోటల్ హ్యాండిల్ అంతా ఫిక్స్ చేసేసాను. ఇంకేం లేదు, జస్ట్ ఆ హోల్డర్స్ మీద పెట్టేసి కింద ఫిక్స్ చేసేది. ఇంకోటి వచ్చేసి కింద సైడు మనము 3 వాచర్లు అయితే వేసుకొని 2 నట్లు అయితే వేసుకోవాలి. అప్పుడైతే ఫిట్గా ఉంటుంది. ఎక్కడ ఫిక్స్ చేశానో కరెక్ట్గా చూడండి నేను. సో మీకు ఇంకోసారి క్లియర్గా అయితే చెప్తా చూడండి ఎలా ఫిక్స్ చేశానో. ముందుగా ఫిక్స్ చేసేది చెప్పే ముందు మీకు ఇంకోటి చెప్పాలి. సో ఫిక్సింగ్ చేసిన తర్వాత అసలు ఆ హ్యాండ్లింగే మారిపోయింది అసలుకి. అంటే పాత స్టాక్ హ్యాండిల్ కన్నా ఇది చాలా బాగుంది, బెటర్ అని చెప్పొచ్చు. సో మీకు ఫస్ట్ మనం యాక్సిలరేటర్ స్టార్ట్ చేద్దాం. దీన్ని అయితే మనం రిమూవ్ చేయాలి. సో ఎలా అంటే ఈ క్యాలిపర్ రిమూవ్ చేసామంటే పైన స్క్రూ, కింద స్క్రూ ఉంటుంది. ఆ 2 రిమూవ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. లోపల ఒక పిన్ లాగా ఉంటుంది, అదే యాక్సిలరేటర్ వైరు. సో అది మనం మెల్లగా రిమూవ్ చేసేయచ్చు. మళ్ళీ మీరు ఒకసారి అది రిమూవ్ చేశారంటే అర్థమైపోతుంది మళ్ళీ ఎలా ఫిక్స్ చేయాలో. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ కూడా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, 2 నట్లుంటాయి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే, ఇది మామూలుగా పీక్తో వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాలిబర్ రిమూవ్ చేయాలన్నా 2 స్క్రూలు ఉంటాయి. నెక్స్ట్ క్లచ్ రిమూవ్ చేసేసేది అంతే. సో మనం ఫస్టే చెప్పాను నేను మీకు హ్యాండిల్ ఎలా రిమూవ్ చేయాలో. హ్యాండిల్ రిమూవ్ చేసేసి సో అలాగైతే ఫిట్ చేయాలి. సో హ్యాండిల్ ఎలా ఫిట్టింగ్ అయితే చూడండి. సో హోల్స్ వేయించాం కదా, అక్కడ నుంచి చిన్న రాడ్ ఒకటి, ఒక 1 ఇంచ్ రాడ్ అని మీరు ఎక్కడైనా హార్డ్వేర్ షాప్లో అడిగితే దొరుకుతుంది. దాని కింద ఒక నట్ వేసుకొని 3 వాచర్లు వేసాను. ఒక పెద్ద వాచరు కింద వేసాను, అంటే టోటల్గా 4 వాచర్స్ వేసాను. దీని కింద సైడ్ చూపిస్తాను చూడండి. కింద సైడ్ ఏం లేదు, ఒక పెద్ద వాచర్ వేసుకొని మళ్ళీ దాని కిందనే ఒక చిన్న వాచర్ వేసేసి 2 నట్లు అయితే ఫిక్స్ చేసేసాను. సో చాలా గట్టిగా అయితే ఫిక్స్ అయింది. నేను ఏం డ్రిల్లింగ్ అట్లాంటివి ఏం అవసరం లేదు, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. సో ఇలాగే మనం డ్యూక్ 250 కూడా హ్యాండిల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ మీకు స్క్రూలు అవన్నీ ఇచ్చేస్తారు కాబట్టి. ఇవన్నీ నేను సపరేట్ పర్చేస్ చేశాను. సో మాక్సిమం క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ చేయండి. సో వెంటనే మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో ఒక 1 డే లోపు అయితే మీకు మెసేజ్ ఖచ్చితంగా చేస్తాను నేను. సో ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి హ్యాండిల్ గురించి. మీకు హ్యాండ్లింగ్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి ఎలా ఫిక్స్ చేయాలో. సో స్క్రూల నెంబర్ కానీ బోల్ట్ల నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ డ్యూక్ 250 రివ్యూ వీడియో ఉంది, అలాగే మనకి లైటింగ్ వీడియో ఉంది, ఐ మీన్ స్ట్రిప్ లైట్స్ వీడియో. సో రెండిట్లో ఏది అప్లోడ్ చేయమంటారో కింద కామెంట్ చేయండి, అదే అప్లోడ్ చేస్తాను. నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.